మాట్లాడదాం. బాలరాజు గారు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే రిజల్ట్ కాదు, ఈ 2 ఏళ్ల పరిపాలనలో భాగంగా వచ్చిన పెట్టుబడులు అంటే మాక్సిమం ముందు నుంచి మేము వేసుకున్న ప్రణాళిక బద్దంగా మేము ముందుకు వెళ్లడం వల్లనే ఇప్పుడు ఈ రోజు ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయింది అంటున్నారు. ప్రతిపక్షాలు దాని మీద సమాధానం కూడా చెప్పాలన్నారు. బాలరాజు గారు ఏమంటారు? సువర్ణ గారు, ముందుగా మీకు అదేవిధంగా HM టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దామోదరరావు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. మేడం, ఇలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ఎవరు కాదనరు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గానీ హైదరాబాద్ పెట్టుబడులు రావడాన్ని భారత రాష్ట్రానికి స్వాగతిస్తా ఉంది. ఏదైతే మీరు నిర్వహణ ఏదైతే ఉందో, నిర్వహించే తీరులో ఏదైతే ఉందో దాన్ని మేము ఆక్షేపిస్తా ఉన్నాం, దాన్ని మేము విమర్శిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినారు, ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచం నుంచి ప్రపంచంలోని వివిధ రకాల కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పినారు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఎవరు వచ్చారండి? ఒక ట్రంప్ మీడియా పర్సన్ ఎరిక్ స్వైడన్ అనే ఒక వ్యక్తి వచ్చారు. అదే విధంగా మిగతా వాళ్ళందరూ భారతదేశం వాళ్ళే వచ్చారు. మరి ఇది భారత్ సమ్మిట్ పెట్టుకుంటే అయిపోయేది, ఈ గ్లోబల్ సమ్మిట్ ఎందుకనేది భారత రాష్ట్ర వాదన. ఇంకొకటి కరుణాదాని గారు వచ్చారు. కరుణాదాని గారితో గతంలో అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా అది అయిపోయింది. నేనేమంటే ఇప్పుడు ఎక్కడ ఇది 4th సిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ 4th సిటీ భూములు ఎవరు చేశారు? ఎందుకోసం సేకరించినట్టు? ఇలా ఏదైతే మీరు 4th సిటీ ఏదైతే అంటున్నారో ఆ 4th సిటీ భూములు ఎవరి కోసం, ఎందుకోసం సేకరించినారు? గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే ఫార్మా సంబంధించినటువంటి సిటీని అక్కడ మార్చాలని, హైదరాబాద్ లో ఉన్నట్టయితే కాలుష్యం అయింది కాబట్టి మొత్తం ఒక హబ్ గా, ఒక ఫార్మా సిటీ హబ్ రన్ చేయాలని చెప్పేసి ఫార్మా సిటీ కోసం అక్కడ భూములు సేకరించడం జరిగింది. సుమారు 13,000 ఎకరాలేమో అక్కడ అసైన్ భూములు, ప్రభుత్వ భూములు ఉండేటైతే మిగతా సంబంధించిన రైతుల దగ్గర సేకరించిన ఒక 6 నుంచి 9,000 భూములు ఉంది. అంటే సుమారు 20,000 ఎకరాలు, 18 నుంచి 20,000 ఎకరాల భూములు సేకరించడం జరిగింది. ఫార్మా సిటీ కోసం పెడుతున్నటువంటి భూముల్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన నాయకులు తీరు ఏదైతుందో, కోమరెడ్డి గారు మాట్లాడారు, సీతక్క గారు మాట్లాడారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఈ ఫార్మా సిటీని రద్దు చేస్తాం, రద్దు చేసి రైతుల దగ్గర సేకరించిన భూమిని తిరిగిస్తాం అని చెప్పేసి మాట్లాడినారు. ఇవాళకి 2 సంవత్సరాలు అవుతుంది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్ని తిరిగిస్తామన్న వాగ్దానం విడిపోయింది. అదేవిధంగా ఫార్మా సిటీ కోసమే సేకరించిన భూముల్లో ఫార్మా సిటీ కాకుండా ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకురు అనే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇలా రైతులు పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నారు, అసలు మీరు ఎందుకు వచ్చినారు, ఎందుకు సేకరించినారు, మా ఓట్లు వేయించుకున్నారు, ఫార్మాసిటీ కోసం భూములేమో సేకరించారు, ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నది, తిరిగి రైతులకు భూములు అప్పగిస్తామన్నది, మళ్ళీ తిరిగి అప్పగించకపోగా ఫార్మాసిటీని పెట్టకపోగా ఏదో 4th సిటీ పేరుతోటి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఇలా రైతులు కూడా వాపోయిన సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కాదు, అది రియల్ ఎస్టేట్ సమ్మిట్ గా నేను భావిస్తా ఉన్నా. ఒకవేళ గ్లోబల్ సమ్మిట్ పెట్టాలనుకుంటే ప్రపంచం నుంచి ఎవరు ప్రతినిధి వచ్చిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న గాని ఈ రోజు గాని, ఈ 2 రోజులు గాని కొత్తగా పెద్ద వాళ్ళు వచ్చినట్టు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినట్లు ఎవరు కనపడలే. మనకు ఓన్లీ ఒక కరుణాదాని అనేది పెద్ద కంపెనీ, అదే విధంగా ఈ ట్రంప్ సంబంధించినటువంటి ఎరిక్ స్వైడన్ ఒకటి తప్ప మిగతా ఎవరు కూడా రాలేరు. దానికి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? ఇలా మీరు చేసినటువంటి దానిలలో ప్రధానంగా ఏంటి, మూలధనం సంబంధించి 10 లక్షలు ఉన్నటువంటి మూలధనం ఉన్నటువంటి కంపెనీ, కావూరు ఇన్స్ లో ఏర్పాటైన కంపెనీ 4,000 కోట్లు పెట్టుబడికి సిద్ధంగా ఉందని చెప్పేసి అతిరథ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ 4,000 కోట్లు పెట్టుబడి పెడతాని చెప్పింది మేడం. దీని యొక్క మూలధనం ఎంతంటే 10 లక్షలు మాత్రమే. ఇది ఎన్నడూ ఏర్పడి 4 నెలల క్రితమే హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడ్డది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడ్డ అతిరథ ఏదైతే ఈ కంపెనీ ఉన్నదో, అతిరథ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉందో హైదరాబాద్ లో ఉంది. మీరు సెక్రటరీ పిలుచుకొని హాయిగా వీళ్ళతో ఒప్పందం చేసుకోవచ్చు వాళ్ళు పెడతానంటే. 2వ కంపెనీ జానారెడ్డి గారి కొడుకు కంపెనీ, ఇది 5,600 కోట్ల పెట్టుబడి పెడతాని చెప్పేసి మాట్లాడిందట. దీని పేరు అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీజీ రెడ్కోతో ఒప్పందం చేసుకుంది. ఎందుకోసం? 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం. అంటే 5,600 కోట్ల పెట్టుబడి ఏదైతే ఈ ఆస్థా గ్రీన్ ఎనర్జీ ఎవరిది? జానారెడ్డి గారి కొడుకు, ఎవరైతే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఉన్నారో జయవీర్ రెడ్డి గారిది. వారెక్కడ ఉంటారో హైదరాబాద్ లో ఉంటారు. వారితో ఒకవేళ ఒప్పందం చేసుకోవాలనుకుంటే గ్లోబల్ సమ్మిట్ అవసరం లేదు. సెక్రటరియట్ లో హాయిగా జయవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు కానీ వారు పిలుచుకొని వాళ్ళ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే అయిపోయింది. వారి యొక్క మూలధనం ఎంత? పెట్టుబడి మూలధనం 1 లక్ష మాత్రమే. ఇలా ప్రజలు వినాల్సిన అవసరం ఉంది.
లక్ష మూలధనం ఉన్నటువంటి ఈ కంపెనీ జయవీర్ ఏదైతే నారాయణ సార్ ఎమ్మెల్యే కంపెనీ ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టి 14,000 ఎకరాల్లో 100 కోట్లు 200 నుంచి 250 కోట్లు ఖర్చు పెట్టి ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టి హైదరాబాద్ ఉన్న కంపెనీతో ఒప్పందం సార్. ఇంకోటి గతంలో ఇంకోటి కంపెనీ 31,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి టీజో రెడ్తో ఒప్పందం యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా. ఇది ఇండియా కంపెనీ, ఇది కూడా ఇండియా కంపెనీ. దీని యొక్క 31,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నది 53,000 మాత్రమే దీని యొక్క సంబంధించి 5,03,000 మాత్రమే దీని యొక్క మూలధనం పెట్టుబడి. మూలధనం లేకుండా పెట్టుబడి దానికి సంబంధించినటువంటి లేకుండా నువ్వు ఎట్లా 31,000 కోట్లు పెడతావు అనేది కూడా ఇది కూడా ఒక సందేహం ఉన్నది. ఈ 3 కంపెనీల ఎగ్జామ్ మిగతా అన్ని కంపెనీల డాటా నా దగ్గర ఇంకా 3 కంపెనీలు వచ్చింది. గతంలో మీరు అంటారు కదా, ఇంతకుముందు దామోదర్ రవేలు గారు చెప్పినారు గతంలో మీరు 2 లక్షల కోట్లు తెచ్చినామన్నారు. దావోస్ లో మీరు ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఏవైతున్నాయో దావోస్ స్వచ్ఛ బయో అనే కంపెనీ, ఈ స్వచ్ఛ బయో అనే కంపెనీ ఎవరిది, ఎప్పుడు పెట్టినారు, ఇది దొల్ల కంపెనీ కాదా, దీని మూలధనం పెట్టుబడి అనేది కూడా గతంలో అనేక రకాల విమర్శలు వచ్చినాయి. దీనిలో ముఖ్యమంత్రి గారి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి గారు దీని ఇంటర్నల్ పార్ట్నర్ ఉందనే అంశం మీద గతంలో మాట్లాడినాం. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ద్వారా వచ్చినటువంటి అంశాలు ఏది ఉందో చెప్పాలి. ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది. దావోస్ పోయినారు, కొరియా పోయినారు, చైనా పోయినారు, అదే విధంగా ఇంకెక్కడికి సింగపూర్ పోయినారు, అమెరికా వెళ్ళినారు, అనేక దేశాలు తిరిగి వచ్చినారు. ముఖ్యమంత్రి గారి టీము ఓహో అని వస్తుంటుంటే 1,000 కోట్ల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చిన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఘనకీర్తి అని చెప్పేసి మాట్లాడినారు. ఈ ఘనకీర్తి మరి ఇప్పుడు ఏదైతే మీరు ఒప్పందం స్వచ్ఛ బయో కంపెనీ ఎక్కడ పెట్టింది, ఎన్ని కోట్లు పెట్టింది, ఎన్ని రకాల ఉద్యోగ అవకాశాలు దొరికినాయి అనే దాన్ని కూడా ఒక సీట్ ఏర్పాటు ఒక శ్వేతపత్రిక చేసి కోరుతా ఉన్నా. గోయి ఇండియా అనే కంపెనీతో ఒప్పందం చేస్తున్నారు. 8,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పేసి అన్నారు. మరి ఈ కంపెనీ రూపాయలు పెట్టింది లేదు, ఏం జరిగిందో చూస్తున్నాం. అదేవిధంగా ఊర్తా కస్టర్ పై లిమిటెడ్ అనే కంపెనీ దీంతో ఒప్పందం చేసుకుని 5,000 కోట్లు అని చెప్పేసి గతంలో దావోస్ లో చేసుకుంది. మరి ఈ కంపెనీ ఏమైనా వచ్చిందా, ఏమైనా చేసిందా ఒక్కసారి చెప్పుకోవాలి. అంటే 3 కంపెనీలు ఎగ్జాంపుల్ చెప్పినా ఈ రోజు 3 కంపెనీలు నీకు నిన్న దావోస్ ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాలు చెప్పినా మేడం. ఓకే బాలరాజు గారు